హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా అంగన్వాడీ సిబ్బందికి భారీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మహిళా ముఖ్యమంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బందికి 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే ముహూర్తాన్ని ఖరారు చేయడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ రావడం కోసం ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ గమనించినట్టయితే ప్రముఖ దినపత్రికలో మరొక ఆర్టికల్ అనేది రావడం అయితే జరిగింది. దీన్ని గమనించినట్టయితే అంగన్వాడీలకి కొత్త ఫోన్లనైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 38,130 శాంసంగ్ మొబైల్స్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి చెప్పడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ కొనుగోలు చేయడం కూడా అయిపోయింది కాబట్టి జస్ట్ పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉంటుంది. అది కూడా వారం 10 రోజులలోనే ముఖ్యమంత్రి గారి వీలు అంటే ఖాళీగా ఉన్నటువంటి షెడ్యూల్ని అమర్చుకొని ఆ యొక్క ముహూర్తాన్ని ఖరారు చేసి అంగన్వాడీ సిబ్బందికి అదేవిధంగా ఇంకా కొంతమందికి ఇక్కడ చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్లకి 35,781 ఫోన్లు ఇస్తారు. ICDS సూపర్వైజర్లకి 1,452 ఫోన్లు, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్లకి 149 ఫోన్లతో పాటు 748 ఫోన్లని బఫర్ స్టాక్గా ఉంచడం అయితే జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. గతంలో 2019లో అంగన్వాడీలకి ప్రభుత్వం మొబైల్ ఫోన్లు ఇచ్చింది. రూల్స్ ప్రకారం ప్రతి 5 ఏళ్లకోసారి కొత్తవి ఇవ్వాల్సి ఉన్న కాలం చెల్లిన ఫోన్లతోనే టీచర్లు కుస్తీ పడుతున్నారు. 5 ఏళ్ల కింద ఇచ్చినవి 2G ఫోన్లు కావడము, సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో నెట్వర్క్ సమస్యలు వేధిస్తున్నాయి. చాలా ఫోన్లలో బ్యాటరీలు ఉబ్బిపోయి డిస్ప్లేలు పలిగి పనికి రాకుండా పోయాయి. దీంతో చేసేదేం లేక చాలామంది అంగన్వాడీలు సొంత డబ్బులతో రిపేర్లు చేయించుకుంటూనే నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫోన్లని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కలిపి ఈ యొక్క కొత్త ఫోన్లని పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కొత్త ఫోన్లు 4GB ర్యామ్ 64GB మెమరీతో కూడినటువంటి చాలా అధునాతన ఫ్యూచర్లతో కలిగి ఉండేటటువంటి ఫోన్లను అయితే మనకి ఇక్కడ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మొబైల్ ఫోన్తో పాటు 5 రకాల యాక్సెసరీస్ ఇస్తున్నారు. ఇందులో MDM సాఫ్ట్వేర్, అడాప్టర్, డేటా కేబుల్, స్క్రీన్ గార్డ్, డస్ట్ ప్రూఫ్ పౌచ్, మొబైల్ క్యారీ కేస్ ఉన్నాయి. వీటికి 2 ఏళ్ల వారంటీ కూడా ఉండనున్నట్టు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చెప్తున్నట్టుగా సమాచారం. ఇక్కడ ఈ యొక్క కొత్త ఫోన్లని ఇవ్వడం ద్వారా మనకి వీరు చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో రోజు పోషన్ ట్రాకర్ అప్డేట్ చేయడము, పిల్లలకి ఇచ్చేటటువంటి పౌష్టికాహారం కానివ్వండి, బాలింతలకి ఇచ్చేటటువంటి పౌష్టికాహారం కానివ్వండి, పిల్లల ఎత్తు బరువులు కానివ్వండి, ఇవన్నీ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పని అనేది స్పీడప్ అవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆశావాహులకి కూడా శుభవార్త. మరొక 1వ నెల లేదా 2 నెలలలో అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అయితే రావడం జరిగింది. ఎప్పట్లానే కాకుండా ఈసారైనా ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుందా లేదా వేచి చూద్దాం. మనం ఏదైనా అంగన్వాడీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే నేను మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.